భారతదేశం యొక్క భూగోళ శాస్త్రంలో భారతదేశం యొక్క జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో మనకి 6వ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 7వ చాప్టర్గా భారతదేశము నేలలు, ఈ చాప్టర్ ఇంపార్టెంట్. భారతదేశం నేలలు లేదా వీటినే మృత్తికలు, భారతదేశం యొక్క నేలలు లేదా మృత్తికలు అంటారు. వీటిని మనం చూసినట్టయితే భారతదేశంలో అనేక రకాల నేలలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో నేలలు మనం చూసినట్టయితే ఈ నేలలు భారతదేశంలో ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, అసలు నేలలు అంటే ఏంటి లేదా మృత్తిక అంటే ఏంటి, మృత్తిక లేదా నేల అనేది ఏ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది అని మనం చూసినట్టయితే మనం భూగోళం మీద ఈ భూగోళాన్ని 3 పొరలుగా గుర్తించాం. ఒకటి భూపటలం అన్నాం, భూప్రావారం అన్నాం, తర్వాత అంతరంగా కోర్ అన్నాం. మరి ఈ మూడిట్లో మనం చూసినట్టయితే భూపటలము ఏదైతే భూమి పై భాగంలో ఇప్పుడు ఏదైతే మనం నివసిస్తూ ఉన్నామో ఈ పై భాగంలో ఉన్న పొరని మనం భూపటలము అంటాము. భూమి మనం చూసినట్టయితే ఏ రకంగా ఉంటుంది, ఇది భూమి అయితే ఇది భూమి అయితే ఇదొక పైన సన్నటి పొరని మనం భూపటలమని, ఆ తర్వాత దీన్ని ఇది భూపటలం అంటున్నాం, ఇది భూప్రావారం అంటున్నాం, దీన్ని భూకేంద్రం అంటున్నాము. యాక్చువల్గా మీకు వరల్డ్ జాగ్రఫీలో, ఫిజికల్ జాగ్రఫీలో ఈ సమాచారం మీకు దీని గురించి క్షుణ్ణంగా మనకి వస్తుంది. సూయస్ అనే శాస్త్రవేత్త ఇది మొత్తం కూడా భూగోళాన్ని 3 పటలాలుగా వర్గీకరించడం జరిగింది. చూడండి, భూమి మీద ఉన్న ఈ పై పొరని భూపటలం, దీన్ని క్రస్ట్ అంటున్నాం. ఆ తర్వాత లోపల ఉన్న దీన్నే భూప్రావారం అంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నదాన్ని భూప్రావారం అంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నదాన్ని భూపటల పై పొర, ఇదొక పొర. మరి ఈ లోపల ఉన్న దీని మొత్తాన్ని భూకేంద్రము అంటున్నాము. చాలా సింపుల్గా ఈ విషయం అర్థం చేసుకొని చాలు. ఎందుకంటే దీంతో మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇది మీకు ఫిజికల్ జాగ్రఫీలో వస్తుంది నెక్స్ట్. సో దీంట్లో ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ మీరు కేవలం భూపటలం గురించి మాత్రమే మీరు తెలుసుకోవాలి. భూపటలము అంటే చూడండి, ఇక్కడ భూమి పైనున్న ఈ పొర భూమి మీద కొంత మందంలో చాలా సన్నగా, తక్కిన పొరలు 3 పొరలతో పోల్చుకుంటే చాలా సన్నగా ఉన్న పొర. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఈ ఒక్క పొరని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు సాయిల్స్ కావాల్సింది, దీన్నే సాయిల్స్ అంటాం, ఇండియన్ సాయిల్స్ అంటే భారతదేశ నేలలు లేదా మృత్తికలు అంటున్నాం. మరి దీనికి కావాల్సింది దీని ఇన్ఫర్మేషన్ ఒక్కటే, ఈ పైదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పై భాగంలో ఒక సన్నని 75 సెంటీమీటర్ల నుంచి 75 సెంటీమీటర్స్ నుంచి 90 సెంటీమీటర్స్ మందంలో ఉన్న 90 సెంటీమీటర్స్ మందంలో ఉన్న ఒక సన్నని పొర ఏదైతే ఉందో ఆ పొర మీద వాస్తవంగా ఈ పంటలు కానీ ఇవన్నీ కూడా పండుతున్నాయి. వాటిని మనం నేలలు లేదా మృత్తికలు అంటున్నాము. మృత్తికలు అనేవి ఇంత మందంలో మనకు కనిపిస్తాయి.
మరి ఈ మందంలో ఉన్న ఈ నేలల మీదే మనకు కావలసిన మొత్తం ఏదైతే మన మానవాళికి కావలసిన ఆహారం కానీ మరి మన ఏవైతే ఉన్నాయో మన ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీస్కి కావలసిన ముడి సరుకులు కానీ ఈ వ్యవసాయాధారిత ముడి సరుకులు ఏదైతే ఉంటాయో ఆ ముడి సరుకులన్నీ కూడా మరి ఇక్కడున్న పంటల ద్వారానే లభిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ లభిస్తున్నాయి? దీని మీద ఉన్న ఒక సన్నని పొర. ఇప్పుడు భూపటలం మీద మనం చూసినట్టయితే భూపటలం మీద ఉన్న జీవ నిర్జీవ పదార్థాలతో కూడి జీవ ప్లస్ నిర్జీవ పదార్థాలతో కూడి డెఫినేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేలలు అంటే ఏంటి అంటే భూపటలం మీద ఉన్న ఒక సన్నని పొర. భూపటలం మీద ఉన్న ఒక సన్నని పొర. ఈ పొర 75 నుంచి 90 సెంటీమీటర్ల మందం కలిగి ఉంటుంది. మరి ఈ మృత్తిక డెఫినేషన్ ఏంటంటే జీవ నిర్జీవ పదార్థాలతో జీవ ప్లస్ నిర్జీవ అంటే శిలా పదార్థము. జీవ ప్లస్ నిర్జీవ లేదా శిలా పదార్థాలతో కూడి ఉండి మరి అనేక రకాలైన సూక్ష్మ మరియు స్థూల పోషకాలతో కూడి ఉన్న పటలము మీది సన్నని పొరనే. పటలము మీది సన్నని పొరనే మనం ఏమంటున్నాం? మృత్తిక లేదా నేల అంటున్నాము. మృత్తిక లేదా నేల అంటున్నాం. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 విషయాలు ఏంటి అవి? జీవ ప్లస్ నిర్జీవ పదార్థాలు లేదా శిలా పదార్థాలతో కూడి ఉండి అనేక రకమైన సూక్ష్మ లేదా స్థూల పోషకాలతో కూడి ఉన్న సన్నని పొర. ఈ సన్నని పొరని ఏమంటున్నారు? నేలలు అంటున్నాము. ఈ సన్నని పొరని నేలలు అంటున్నాము. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ జీవ పదార్థము అంటే ఏంటి? మరి జీవ పదార్థము అనే దాన్ని మనం హ్యూమస్ అంటున్నాము. జీవ పదార్థాన్ని హ్యూమస్ లేదా తెలుగులో సేంద్రియ పదార్థము అంటున్నాము. ఈ హ్యూమస్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా గమనించాలి. ఏదైతే జీవులు చనిపోయిన తర్వాత ఆ జీవుల యొక్క కళేబరాలు, మొక్కలు కానీ జంతువులు కానీ చనిపోయిన తర్వాత ఆ జీవుల యొక్క కళేబరాలు అవన్నీ కూడా ఒక దిక్కడికి చేరి మరి ఆ జీవుల యొక్క కళేబరాలు చిన్నంగా కుళ్ళిపోతూ అంటే సూక్ష్మజీవుల వల్ల అవి చిన్నంగా కుళ్ళిపోతూ ఒక జీవ పదార్థంగా మారుతుంది. ఆ జీవ పదార్థాన్ని మనం హ్యూమస్ అంటున్నాము. మరి ఈ జీవ పదార్థం ఇక్కడున్న నిర్జీవ పదార్థం శిలా పదార్థంతో కలుస్తుంది. ఈ శిలా పదార్థము అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. శిలా పదార్థం ఎలా ఏర్పడుతూ ఉంది అని మనం చూసినట్టయితే ఈ శిలా పదార్థాన్ని మనం రిగోలిత్ అంటాము. ఈ నిర్జీవ పదార్థం లేదా శిలా పదార్థాన్ని రిగోలిత్ అంటాము. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే దీనికి మొత్తానికి సెంటర్ పాయింట్. ఇక్కడ చూడాలి, ఈ రిగోలిత్ అనేది ఎక్కడ వస్తుంది? దీన్ని రిగోలిత్ అంటున్నాం. మరి ఈ రిగోలిత్ అనేది ఎలా ఏర్పడుతుంది అని మనం చూసినట్టయితే భూపటలం మీద అనేక శిలలు ఉంటాయి. భూపటలం మీద అనేక శిలా నిర్మితమైనదే భూపటలం. మరి భూ పైభాగంలో ఉండే శిలలు అనేక రకాలైన ఉష్ణోగ్రత డిఫరెన్సెస్ వల్ల, శీతోష్ణ స్థితి తేడాల వల్ల, ఉదయం సాయంత్రం అంటే డేకి నైట్కి రాత్రి పగళ్ళ మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఒకటి, కాలానుగుణంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఒకటి. ఖచ్చితంగా ఈ రకంగా అడుగుతాడు. ఏటి కారణంగా శిలలు శైథిల్యం చెందుతాయి? శిలలు శైథిల్యం చెందడం అంటే శిలలు విచ్ఛిన్నమై ఇంత ఉన్న శిల, ఇది శిల అనుకోండి, ఏదో ఒక శిల. మరి ఈ శిల భూపటలం మీద ఉంది. ఈ శిల భూపటలం మీద ఉన్నప్పుడు
రాత్రింబగల ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు వచ్చాయి, సీజనల్గా వ్యత్యాసాలు వచ్చాయి, అంటే కాలానుగుణంగా వ్యత్యాసాలు వచ్చాయి. మరి ఈ వ్యత్యాసాల వల్ల శిలలు ఏమవుతున్నాయి, ఎండాకాలంలో కానీ ఉదయం పగటి వేళల్లో ఉష్ణోగ్రతల వల్ల కానీ శిలలు ఎక్స్పాండ్ అవుతాయి. శిలలో మన కంటికి కనిపించదు, అది శిలలు ఎక్స్పాండ్ అవుతాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, దానివల్ల శిలలు సంకోచిస్తూ ఉంటాయి. మరి చలికాలంలో చూస్తే శిలలు సంకోచిస్తూ ఉంటాయి. ఈ విధంగా కాలానుగుణంగా కానీ మరి ఒక దినంలో పగటి రాత్రి ఉష్ణోగ్రత భేదాల వల్ల కానీ మరి భూపటలం మీద ఉన్న ఈ శిలలు సంకోచ వ్యాకోచాలకు క్రమంగా లోనవుతూ ఉంటాయి. ఈ రకంగా కొన్ని సంవత్సరాలు కొంతకాలం సంకోచ వ్యాకోచాలు చెందడం వల్ల ఇక్కడున్న ఈ శిల ఇంత పెద్ద శిల ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా మారి ఇది శిలా పదార్థముగా మారిపోతుంది. ఈ శిలా పదార్థం ఇంత పెద్ద శిల ఈ శిలా పదార్థంగా మారిపోతుంది. దీనినే రిగోలిద్, అక్కడ అదొక రిగోలిద్ అంటున్నాం, మరి రిగోలిద్ అంటారు. ఇదే ముఖ్యంగా నేలలు ఏర్పడటానికి మెయిన్ కారకంగా చెప్పుకోవచ్చు, దీన్ని ముఖ్యమైన కారకంగా చెప్పుకోవచ్చు. దీన్నే రిగోలిద్ అంటారు. ఇప్పుడు చూడండి, జీవ పదార్థం తెలుసు మీకు. భూమి మీద ఉన్న ఏ ప్రాణులైనా సరే, జీవం కలిగిన ఏ ప్రాణులైనా చచ్చిపోయిన తర్వాత అవి దేనిగా మారుతాయి? ఒక జీవ పదార్థం సూక్ష్మజీవుల చేత అది దేనిగా మారుతుంది? జీవ పదార్థంగా మారిపోతుంది, హ్యూమస్గా మారుతుంది. కుళ్ళిపోయి అది చిన్నగా డిజింటిగ్రేడ్ అయ్యి అది జీవ పదార్థంగా మారిపోతుంది. మరి జీవ పదార్థంగా మారిపోయిన ఈ జీవ పదార్థాన్ని హ్యూమస్ అంటున్నాం. అలా కాకుండా నిర్జీవ పదార్థం రెండు ఉన్నాయి, మృతికలో రెండు ఉన్నాయి. నిర్జీవ పదార్థం అంటే ఏంటి అంటే భూపటలం మీద ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు కాలానుగుణంగా ఎక్స్పాన్షన్ అండ్ కంప్రాక్షన్ అంటే సంకోచ వ్యాకోచాలకు లోనై ఈ రకంగా శిలా పదార్థంగా మారిపోయింది. ఇక్కడ చూడండి, ఈ శిలా పదార్థం ఇది జీవ పదార్థం, ఇది ఇక్కడ జీవ పదార్థం ఉందనుకుందాం, ఇది జీవ పదార్థం, ఇది శిలా పదార్థం. ఈ రెండు కలిసిపోయాయి, ఈ రెండు కలుస్తున్నాయి, ఖచ్చితంగా కలవాలి, లేకపోతే మృతిక ఏర్పడదు. మరి ఈ రెండు కలిసిన తరువాత కొన్ని వేల సంవత్సరాలు మరి ఈ రెండు కలిసి మృత్తిక లేదా నేల ఏర్పడే విధానాన్ని పీడోజెనిసిస్ అంటారు. జాగ్రత్తగా గమనించాలి, చాలాసార్లు అడిగాడు ఇది. పీడోజెనిసిస్. పీడో మీన్స్ నేల, జెనిసిస్ మీన్స్ ఏర్పడే విధానము. పీడోజెనిసిస్ అంటున్నాము. మరి ఈ పీడోజెనిసిస్లో మనం చూసినట్టయితే ఏం జరుగుతుంది? ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియ. నేలల్లో మీరు వినేటప్పుడు ఎంత క్రిటికల్గా ఉంటుందో జాగ్రత్తగా వింటే అంత ఈజీగా ఉంటుంది. తక్కిన సబ్జెక్టులు చెప్పినట్టు మనం పరిగెత్తుతూ దీన్ని చెప్పలేము, జాగ్రత్తగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే పీడోజెనిసిస్ అంటున్నాము. ఏంటిది పీడోజెనిసిస్ అంటే? ఇక్కడ మృత్తిక ఏర్పడే విధానాన్ని మనం పీడోజెనిసిస్ అంటున్నాం. ఈ పీడోజెనిసిస్లో మనం చూస్తే జీవ పదార్థము మరియు నిర్జీవ పదార్థమైన శిలా పదార్థం ఈ రెండూ కలిసి మృత్తిక ఏర్పడే విధానాన్ని పీడోజెనిసిస్ అంటున్నాం. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియ. మరి ఈ సంక్లిష్ట ప్రక్రియలో మనం చూసినట్టయితే మృత్తిక ఈ ప్రక్రియలో 1 సెంటీమీటర్ స్క్వేర్ మృత్తిక ఏర్పడడానికి 5,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల కాలం పడుతుంది. ఆలోచించాలి. మనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇష్టానుసారంగా మనం నేలలు తవ్వేస్తున్నాం లెక్క లేకుండా. కానీ 1 సెంటీమీటర్ స్క్వేర్ నేల ఏర్పడాలి అంటే ఈ ప్రాసెస్లో 5,000 నుండి 10,000
సంవత్సరాలు పడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. దీన్ని మనం పీడోజెనిసిస్ అంటున్నాము. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? జీవ పదార్థం నిర్జీవ పదార్థంతో కలిసి అనేక భౌతిక జీవ రసాయనిక చర్యలకు లోనై అనేక భౌతిక, జాగ్రత్తగా గమనించండి, భౌతిక జీవ రసాయనిక చర్యలకు లోనై ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రకమైన నేలలో ఏర్పడుతున్నాయి. దీన్నే పీడోజెనిసిస్ అంటున్నాం. మరి అలా కాకుండా నేలల గురించిన అధ్యయనాన్ని, నేలల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు అంటే పెడాలజీ. ఇక్కడ పీడోజెనిసిస్ వేరు, పెడాలజీ వేరు. దీన్ని పెడాలజీ అంటున్నారు. నేలల గురించిన సమగ్ర అధ్యయనం, సైంటిఫిక్ అధ్యయనాన్ని పెడాలజీ అంటున్నారు. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే నేలలో ఈ విధంగా ఏర్పడుతున్నాయి, చాలా సంక్లిష్టంగా ఏర్పడుతున్నాయి. మరి ఈ నేలల్లో అనేక సూక్ష్మ మరియు స్థూల పోషకాలు కలిగి ఉన్న ఒక సన్నని పొర, భూపట్ల మీద ఉన్న ఒక సన్నని పొర. యాక్చువల్గా దీని లోతు ఎంతగా ఉంటుంది? 75 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. మరి ఈ పొరని మనం నేలలు అంటున్నాం. అంతేకాకుండా ఇంగ్లీష్లో దీన్ని సాయిల్ అంటారు. సాయిల్ అనే ఆంగ్ల భాషా పదానికి మూలపదం సోలం అనే లాటిన్ పదం. మరి సోలం అనగా మట్టి లేక నేల అని అర్థము. సోలం అనగా మట్టి లేదా నేల అనే అర్థము. మరి ఇక్కడ మనం చూసినట్టయితే భారతదేశంలో మృత్తికల్ని అనేక రకాలుగా విభజించారు. అంతకుముందు కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా ఇక్కడ అధ్యయనం చేయాలి. దీంట్లో ముఖ్యంగా చూసినట్టయితే నేలల ఆమ్లత్వము. ఏంటి నేలల ఆమ్లత్వం అంటే? నేలల ఆమ్లత్వము, నేలల ఆమ్లత్వము. మనం నేలల్లో చూసినట్టయితే వీటి యొక్క ఆమ్లత్వం ఏ విధంగా ఉంది అని మనం పరిశీలించినట్టయితే నేలలకి ఆమ్లత్వం ఉంటుందా? ఉంటుంది. మరి నేలల ఆమ్లత్వం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇది pH స్కేల్. ఏ స్కేల్ అది? pH స్కేల్ అనే స్కేల్ ద్వారా ఏదైనా సరే ఒక పదార్థం యొక్క ఆమ్లత్వాన్ని మనం pH లాగరిథమిక్ స్కేల్ అనే దాని ద్వారా మనం కొలవడం జరుగుతుంది. దీనిలో చూసినట్టయితే ఈ స్కేల్పై 1 నుంచి 14 అంకెలు గుర్తించబడి ఉంటాయి. వీటిలో చూసినట్టయితే 1 నుంచి 7 వరకు, 1 నుంచి 7 వరకు ఈ మధ్యలో ఉన్న ఏదైతే ఉందో అంటే pH 1 నుంచి 7 వరకు మధ్యలో ఉన్నదాన్ని ఆమ్లత్వము అని, వీటిని క్షారాలు, ఇవి ఆమ్లాలు అంటారు, వీటిని క్షారాలు అంటారు. 7 నుంచి 14 మధ్యలో ఉన్న వాటిని క్షారాలని, 1 నుంచి 7 మధ్యలో ఉన్న వాటిని ఆమ్లాలని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ నేలలను కూడా మనం చూసినట్టయితే నేలల ఆమ్లత్వం ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే నేలల ఆమ్లత్వం అనేది 1 నుంచి 7గా గల నేలల్ని ఆమ్ల నేలలు అంటారు. 7 నుంచి 14 గల వాటిని క్షార నేలలు అనడం జరుగుతుంది. మరి 6.5 pH గల నేలలు పంటలు పండడానికి అనుకూలంగా ఉంటాయి. అసలు ఈ నేలలకు ఆమ్లత్వం ఏ విధంగా వస్తుంది అంటే నేలల్లో ఉన్న ఏ అయితే మినరల్స్ కానీ ఏదైతే న్యూట్రియంట్స్ని కానీ హైడ్రోజన్ అయాను స్థానభ్రంశం చెందిస్తుందో ఆ అయానుల ప్రాంతంలోకి హైడ్రోజన్ అయాను మార్పిడి జరుగుతుందో, మరి హైడ్రోజన్ అయాను ఎంతగా మార్పిడి జరుగుతుందో ఆ నేలలో అంత ఆమ్లత్వాన్ని పొందుతాయి, అంత ఆమ్లత్వాన్ని పొందుతాయి.
అధిక వర్షపాత ప్రాంతాలను చూసినట్టయితే ఈ అధిక వర్షపాత ప్రాంతాల్లో నేలలో ఉన్న లైమ్ కరిగిపోవడం వల్ల లైమ్ కరిగిపోవడం వల్ల హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ అనేది నేలల్లో క్రమేణా పెరిగి నేలల్లో ఆమ్లత్వం అనేది క్రమేణా పెరుగుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇది మీకు సైన్స్లో కూడా వస్తుంది. దీన్ని లాగార్థమిక్ టేబుల్ అంటారు. ఈ లాగార్థమిక్ టేబుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆమ్లాలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆమ్లత్వం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్షారత్వం వస్తుంది, ఇది 7 అనేది న్యూట్రల్గా మనం చూస్తాం. అలా కాకుండా పంటలకు అనువైన నేలలో ఏ పిహెచ్లో ఉంటాయి అంటే 6.5 పిహెచ్ గల నేలలో పంటలకి అనువుగా ఉంటాయని మనం చెప్పాలి. సో దీన్ని బట్టి నేలల ఆమ్లత్వం అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంది. మనకి నేలల్లో ఉన్న హైడ్రోజన్ కాన్సంట్రేషన్ ఆధారంగా నేలకు ఆమ్లత్వం క్షారత్వం అనేది తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే నేలల యొక్క ఖనిజాలు అనే దాన్ని మనం చూసినట్టయితే నేలల్లో అనేక రకాల ఖనిజాలు మనకు కనిపిస్తాయి. అనేక రకాల ఖనిజాలు మనకు కనిపిస్తూ ఉంటాయి నేలల్లో. మరి ఈ నేలల్లో ఉన్న ఖనిజాలు ఏంటి? మనకి నేలల్లో అనేక రకాల ఖనిజాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, కొన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిని ప్రధాన ఖనిజాలు, మరి మైక్రో ఖనిజాలు, సూక్ష్మ ఖనిజాలుగా మనం విభజించటం జరుగుతూ ఉంది. భారతదేశంలో యాక్చువల్గా ఈ మృత్తికల్లో ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి? వీటిలో అనేక రకాల ఖనిజాలు ఉన్నాయని చెప్తున్నాం. వీటిలో 2 రకాల ఖనిజాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ప్రధాన ఖనిజాలు, రెండు సూక్ష్మ ఖనిజాలు. వీటిల్లో చూసినట్టయితే మనకి ప్రధాన ఖనిజాలు, ఈ ప్రధాన ఖనిజాలు అనేవి భూమి పొరలో, నేలలో అతి ఎక్కువగా ఉండే ఖనిజాలను మనం ప్రధాన ఖనిజాలు అంటున్నాము. అంతేకాకుండా ఈ ప్రధాన ఖనిజాలన్నీ కూడా సిలికాన్ పార్టుగా గల ఖనిజాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సిలికాన్ ఆధారిత ఖనిజాలు ఎక్కువగా ప్రధాన ఖనిజాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఫెర్రస్, మెగ్నీషియం, మరి అల్యూమినియం, మాంగనీస్, కాల్షియం, ఇవన్నీ కూడా మనకి ప్రధాన ఖనిజాల్లో కనిపిస్తాయి. అయితే ఇవి నేలల ఏర్పాటులో కానీ, మరి నేలల యొక్క సారవంతంలో కానీ, మొక్కల పెరుగుదలలో కానీ ఇవి ఎక్కువగా ప్రభావితం చూపించవు. ప్రధాన ఖనిజాలు ఎక్కువ ప్రభావితం చూపించవు. మొక్కల పెరుగుదలలో కానీ, లేదా నేలల యొక్క సారవంతంలో కానీ, ఫర్టిలిటీలో కానీ ఇవి ఎక్కువ ప్రభావితం చూపించవు. మరి సూక్ష్మ ఖనిజాలు ఏంటి అని మనం చూసినట్టయితే ఇవి ముఖ్యంగా నేలలో అతి ముఖ్యమైన ఖనిజాలు ఇవి. వీటిని మనం చూసినట్టయితే ఈ క్లే ఆక్సైడ్స్, కొల్లాయిడ్స్ మరియు మినరల్ ఆక్సైడులు, క్లే ఆక్సైడ్స్, కొల్లాయిడ్స్ మరియు మినరల్ ఆక్సైడ్స్ అనే స్మాల్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటారు వీటిని. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏదైతే ఈ పదార్థాలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇవి నేలల ఏర్పాటులో కానీ, నేలల సంఘటనలో కానీ ఇవి ప్రముఖ పాత్రని వహిస్తూ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేలల్లో మృత్తికల్లో 2 రకాల ఖనిజాలు కనిపిస్తాయి. ఒకటి ప్రాథమిక ఖనిజాలు లేదా ప్రధాన ఖనిజాలు అని, లేదా సూక్ష్మ ఖనిజాలు లేదా
ద్వితీయ ఖనిజాలు అని మనం పేర్కొంటాం. మరి ఈ ఖనిజాల్లో మనం చూసినట్టయితే ముఖ్యమైన ఖనిజాలు సూక్ష్మ ఖనిజాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధాన ఖనిజాలు లేదా ప్రాథమిక ఖనిజాల్లో మనకి పెద్దగా అంటే పంటలకు పెద్దగా ఉపయోగపడిన ఖనిజాలు ఇవి. మరి సూక్ష్మ ఖనిజాలు అనేవి చాలా ద్వితీయ ఖనిజాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఖనిజాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్టయితే మృత్తికా ధర్మాలు. మృత్తికా ధర్మాలు, ఈ మృత్తికా ధర్మాలేంటి, మృత్తికున్న ధర్మాలేంటి, వాటి యొక్క ధర్మాలేంటి అని మనం చూసినట్టయితే మృత్తికకి 6 రకాల ధర్మాలు, అనేక రకాల ధర్మాలు కనిపిస్తాయి మృత్తికా ధర్మాల్లో. కానీ ముఖ్యమైనవి 6 రకాల ధర్మాలు మనకి కనిపిస్తాయి. ఒకటి మృత్తికా వైనం. రెండు మృత్తికాల రంగు. 3 మృత్తికా నిర్మాణం. 4 మృత్తికా లోతు, డెప్త్ ఆఫ్ ద సాయిల్ అంటారు. 5 మృత్తికా పారగమ్యత. 6 మృత్తికా వాలు. చూడండి, చాలా వరుస క్రమంలో చూడాలి. మృత్తికా వైనం, మృత్తికా రంగు, మృత్తికా నిర్మాణం, మృత్తికా లోతు, మృత్తికా పారగమ్యత, దీన్నే పొరాసిటీ అంటారు. మరి మృత్తికా వాలు, ఇవి మృత్తికకున్న ధర్మాలు. వీటిని మనం చూసినట్టయితే ఒక్కో దాని గురించి సవివరంగా చర్చించుకుందాం, సవివరంగా తెలుసుకుందాం. మొదటగా మృత్తికా వైనము. ఏంటి మృత్తికా వైనం అంటే? మృత్తికా వైనము అంటే దీనినే సాయల్ టెక్చర్. ఏంటి? ఇంగ్లీష్లో సాయల్ టెక్చర్ అంటారు. కొన్నిసార్లు తెలుగులో ఇంగ్లీష్ వర్డ్ అట్నే రాస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. మృత్తికా వైనం ఏందా అని ఎదురు చూడొద్దు అక్కడ. ఎందుకంటే మీకు తెలుగులో కూడా కింది వానిలో సాయిల్ టెక్చర్ని, ఈ క్రింది వానిలో సాయిల్ యొక్క అరేంజ్మెంట్ని క్రింది విధంగా పేర్కొంటారని అడిగేటట్టు అనుకోండి, లేదా మృత్తికా సంఘటనాన్ని క్రింది విధంగా పేర్కొన్నారని అడిగినప్పుడు వాడు క్వశ్చన్ అడిగిన తర్వాత కింద ఏమిస్తాడు? సాయిల్ టెక్చర్, సాయిల్ స్ట్రక్చర్ అని తెలుగులోనే రాసి ఉంటాయి పదాలు, కానీ అది ఇంగ్లీష్ పదాలు తెలుగులోనే రాస్తాడు. అందుకని ఈ ఖచ్చితంగా వైనం అనే ఇది మరీ అచ్చ తెలుగు వీటిని పెద్దగా తీసుకోవట్లేదు. కాబట్టి మీరు ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఇక్కడ కంపల్సరీగా తీసుకోవాలి మీరు. మృత్తికా వైనం, దీన్నే ఆంగ్లంలో సాయల్ టెక్చర్ అంటున్నాడు. మరి టెక్చర్ అంటే ఏంది, సాయిల్ టెక్చర్ అంటే ఏంటంటే చూడండి ఒకసారి. సాయిల్ టెక్చర్ అంటే మృత్తికలో, నేలలో 3 రకాల పార్టికల్స్ ఉంటాయి. నేలలో 3 రకాల రేణువులు ఉంటాయి. ఏంటి ఆ 3 రకాల రేణువులు? 1 శాండ్, 2 సిల్ట్, 3 క్లే. ఇట్నే గుర్తుపెట్టుకోవాలి మీరు. శాండ్ అంటే ఇసుక, సిల్ట్ అంటే తెలుగు చెప్పలేము, క్లే అంటే తెలుగు చెప్పలేము. ఇక్కడ శాండ్ అంటే ఇసుక అనే దానికన్నా శాండ్, సిల్ట్, క్లే. ఏంటి శాండ్, సిల్ట్, క్లే అంటే? మట్టిని మనం తీసుకొని ఒక్కసారి భూతద్దంలో గురించి లేదా మామూలు కంటితో పరిశీలించిన దానిలో కొన్ని 3 రకాల రేణువులు కనిపిస్తాయి మనకి. ఆ రేణువుల మధ్య పరిమాణంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. శాండ్ అంటే ఇసుక తెలుగులో,
ఇసుక రేణువులు ఎలా ఉంటాయి చెప్పండి? కొంచెం పెద్దగా ఉండే రేణువులుని ఇసుక అంటాం. 3 అన్నాం కదా. ఈ మూడిట్లో కొంచెం పెద్దగా ఉండే రేణువుల్ని లేదా పెద్దగా ఉండే పార్టికల్స్ అంటాం, అణువులు అంటాం. పెద్దగా ఉండే అణువుల్ని శాండ్ అంటాము. మరి అలా కాకుండా వాటికన్నా కొద్దిగా సన్నగా ఉండే తౌడులాగుండే మట్టిలో ఉండే ఆ రేణువుల్ని ఏమంటాం? సిల్ట్ అంటాము. అలా కాకుండా దానికన్నా ఇంకా కంటికి కనిపించినట్టుండే మరీ మైన్యూట్ పార్టికల్స్ని క్లే అంటాము. ఇటులో చూసినట్టయితే ఏ మృత్తికలోనైనా ఇప్పుడు మనం దీని తర్వాత భారతదేశంలో 8 రకాల మృత్తికల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ 8 రకాల మృత్తికలో నువ్వు ఏ మృత్తికని తీసుకున్నా ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానితో పాటు వీటి యొక్క శాతాల్లో డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అవి 3 తప్పనిసరిగా ఆ 3 కలిసే మృత్తిక కంపల్సరిగా ఏర్పడుతుంది. వాటితో పాటుగా ఇంకా ఏముంటాయి? సైడ్స్, అంతేకాకుండా హ్యూమస్, ఇవన్నీ కూడా వీటితో కలిసి ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూద్దాం. సపోజ్ శాండ్ అంటే మినిమం మోర్ దెన్ 2 మిల్లీమీటర్ల ఘనపరిమాణం కలిగిన రేణువులని, శిలా రేణువుల్ని ఇసుక అంటున్నాం. అలా కాకుండా 0.2 మిల్లీమీటర్స్ నుంచి 2 మిల్లీమీటర్స్ వరకు ఘనపరిమాణం కలిగిన శిలా రేణువుల్ని సిల్టు అంటున్నాము. లెస్ దెన్ 0.02 మిల్లీమీటర్ల ఘనపరిమాణం కలిగిన వాటిని క్లే పదార్థంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చూసినట్టయితే దేనిలో చూసినా, సపోజ్ ఇక్కడ చూద్దాం ఒక్క నిమిషం. శాండ్, లోమీ నేలలు అంటున్నాం కదా. నేలలన్నింటిలో కూడా శ్రేష్టమైన నేలలు ఏంటి? లోమీ నేలలు. అయితే ఈ భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఏంటి దీని యొక్క ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా శాండ్, సిల్టు, క్లే సమానమైన శాతాల్లో ఉంటుంది. దీంట్లో లోమీ నేలను తీసుకుంటే కేజీ లోమీ నేలను తీసుకుంటే లేదా 100% లోమీ నేలను తీసుకుంటే దాంట్లో 33.3, 33.3, 30.3 ఈ విధంగా శాండ్, సిల్ట్, క్లేలు ఏర్పడి ఉంటాయి. అయితే యాక్చువల్గా లోమీ నేలలు ఎట్లుంటాయి? 50%, 50% ఒకే విధంగా ఉంటాయి లోమీ నేలలో. ఈ ఒక్క నెలలో తప్పితే తక్కిన ఏ నెలలో కూడా ఈ ప్రపోర్షను ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరే చెప్పాలి. శాండీ సాయిల్స్ అన్నాం. ఇసుక నేలలు మనకి ఇళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తుంటాయి. ఇసుక నేలలో లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక భయంకరంగా కనిపిస్తుంటుంది. మరి ఆ ఇసుక నేలలో ఏమి ఎక్కువ ఉంటుంది? చూడండి, ఇక్కడ 80% ఈ శాండ్ ఉంటే 10% సిల్టు, 10% క్లే ఉంటుంది. ఇక్కడ ఈ నేలల్లే శాండీ సాయిల్స్ అంటున్నాము. అదే బ్లాక్ కాటన్ సాయిల్స్, నల్లరేగడి నేలలు ఎలా ఉంటాయి? ఒక దుమ్ములాగా ఉంటాయి. దాంట్లో మామూలుగా గల్లు ఇసుక కన్నా కూడా మామూలుగా చాలా ఫైన్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మెత్తగా ఉండే పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఇది 20% ఉంటే తక్కిన 40% శాండ్, సిల్ట్, క్లే ఉంటాయి. దీన్ని బట్టి మనం అది ఏ నేల అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇంత ఇన్ఫర్మేషన్ కన్నా కూడా మీరు ఒకే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సాయిల్ టెక్స్చర్ అంటే ఏంటి అంటే ఒక మృత్తికలో ఉన్న రేణువుల యొక్క సంఘటనం ఫినిష్ అయిపోయింది. రేణువుల యొక్క సంఘటనం, శాండ్, సిల్ట్, క్లే ఈ 3 యొక్క సంఘటనాన్ని మృత్తిక వైనం లేదా సాయిల్ టెక్స్చర్ అంటున్నాం. ఆ తర్వాత మృత్తికా రంగు అయిపోయింది. ఇక్కడ వరకు మనకి ఏంటి అసలు మృత్తికా రంగు అంటే? మృత్తికా నిర్మాణం అయిపోయింది, మృత్తిక వైనం అయిపోయింది. రెండవది మృత్తికా రంగు అని చూసినట్టయితే
మనం చూస్తూనే ఉంటాం, మన నేలలకి రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ రంగుల్లో మనం చూసినట్టయితే కొన్ని నేలలు నల్లగా ఉంటాయి, కొన్ని గ్రే కలర్లో ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని ఎర్ర రంగులో ఉంటాయి, మరి కొన్ని నల్ల రంగులో ఉంటాయి. ఇన్ని రకాల నేలలు ఉన్నాయి. మరి వీటికి ఈ రంగు ఏ విధంగా వచ్చింది? ఇదే నేలల యొక్క రంగు, వాటి యొక్క స్వభావం. ఒక ఉదాహరణ చూసామంటే ఇది నల్లగా ఉంది, ఇది నల్ల రేగడి నేల, దీనిలో ఈ పండ్ల పండియచ్చు, ఈజీగా చెప్పగలుగుతున్నాడు రైతు. మరి ఆ రంగు వాటికి ఏ విధంగా వచ్చింది అని చూసినట్టయితే రంగుని, నేలల యొక్క రంగుని 2 కారకాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి, పరివాహక ప్రాంతం ఎంత ఉంది అనే దాని ఆధారంగా వాటి యొక్క రంగు ఆధారపడి ఉంటుంది. ఒకటి అంటే పరివాహక ప్రాంతం అంటే నది తను ఎంత భాగానికి నీటిని ఇవ్వగలుగుతుందో దాన్నే నదీ పరివాహక ప్రాంతం అని చెప్పామని ఆల్రెడీ చెప్పాం మనం ముందు క్లాసులో. మరి ఈ నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటే ఆ నేలలు బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఏ కలర్లో ఉంటాయి? బ్రౌన్ కలర్లో ఉంటాయి. మరి పరివాహక ప్రాంతం తక్కువగా ఉంటే ఆ నేలలో గ్రే కలర్లో ఉంటాయి. అంతేకాకుండా సేంద్రియ పదార్థం అతి ఎక్కువగా ఉన్న నేలలు నల్ల రంగులో ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి, నల్ల రంగులో ఉంటాయి. మరి ఇంకొక కారణం ఏంటంటే, దీని యొక్క రంగుకి ఇంకొక కారణం ఏంటి అంటే, ఏదైతే మాతృశిల ప్రకారం ఏ మాతృశిల నుంచి ఏర్పడతాయో ఆ నేలకి ఆ రంగు వస్తుంది. మాతృశిల అనేది సపోజ్ మనం తీసుకున్నట్టయితే నల్లరేగడి నేలలు తీసుకున్నాం అనుకోండి. నల్లరేగడి నేలలో ఏ మాతృశిల ఆధారంగా ఏర్పడతాయి అంటే, ఏ శిల విచ్ఛిన్నం చెంది అది నేలగా ఏర్పడితే ఈ నల్లరేగడి నేలలు వస్తాయని మనం చూసినప్పుడు బసాల్ట్, అగ్నిశిల. బసాల్ట్ అనేది అగ్నిశిల. ఈ బసాల్ట్ శిల విచ్ఛిన్నం చెందటం వల్ల ఏ నేలలు ఏర్పడుతున్నాయి? మనకి నలుపు రంగులో ఉండే నల్లరేగడి నేలలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందితే ఎర్ర నేలలు ఏర్పడతాయి. గ్రానైట్ శిలలో విచ్ఛిన్నం చెందితే ఎర్ర నేలలు ఏర్పడతాయి. దీన్ని బట్టి మనం మృత్తికా రంగు అనేదాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఆ తర్వాత మృత్తికా నిర్మాణము అనేదాన్ని మనం చూసినట్టయితే మృత్తికా నిర్మాణం అంటే ఏంటి? ఇంగ్లీష్లో స్ట్రక్చర్. ఇక్కడ కలర్ ఆఫ్ ద సాయిల్, రంగు అంటే కలర్ ఆఫ్ ద సాయిల్. ఇక్కడ మృత్తికా నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్. మరి ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సాయిల్ అది అంటే ఒక్కసారి గమనించాలి. స్ట్రక్చర్ అనేది మృత్తికా అణువుల నిర్మాణంలో వాటి యొక్క అమరికనే మృత్తికా నిర్మాణం అంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్ అంటున్నాం. వాటి యొక్క అమరిక ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ఎలా ఉంటుంది? ఒక సాయిల్ని తీసుకొని, ఒక నేలను తీసుకొని నువ్వు అడ్డుకోతో నిలువుకోతో తీసుకున్నట్టయితే, ముఖ్యంగా నువ్వు నిలువు కోతను మనం చూసినట్టయితే, ఎందుకని నేలల్లో 4 పొరలు ఉంటాయి. ఆ నేలల్లో 4 పొరలున్న నేలలే పరిపక్వమైన నేలలు, అంటే పూర్తిగా ఏర్పడ్డ నేలలు అంటాము. పూర్తిగా ఏర్పడ్డ నేలకి 4 పొరలు కనిపిస్తాయి. మరి నిలువుగా నువ్వు అడ్డకోత తీసినప్పుడు వీటిలో ఈ విధంగా ఉంటాయి. ఇవి శాండ్, ఇవి కొంతవరకు ఇసుక, ఆ తర్వాత సిల్ట్ అంటే ఇంకా చిన్నగా ఇది సిల్ట్ అనుకోండి. ఇది క్లే, ఇది యాక్చువల్గా ఒక లేయర్లో ఉండే ఇది అమెరికన్ చూసారా ఏ విధంగా ఉంది?
ఇటువంటి అమరిక ప్రతి మృత్తికకి వేరువేరుగా ఉంటుంది. ఈ అమరిక అనేది ఒక మృత్తికకి అంటే ఒక నేలకి ఇంకొక నేలకి మారుతూ ఉంటుంది. అన్ని నేలలు ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉండవు. వాటి నిర్మాణంలో మార్పులు కనిపిస్తాయి. అంటే అసలు నిర్మాణం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఈ రకమైన అణువుల అమరికనే నిర్మాణము అంటారు. ఈ నిర్మాణం అనేది అణువుల యొక్క అమరిక ఆధారంగా ఏ మృత్తికలోనైనా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మృత్తికా లోతు. మనం ఇందాక చెప్పుకున్నాం, మృత్తిక ఎంత లోతు లేదా నేలలు మృత్తిక లేదా నేల ఏదైనా ఒకటే. మరి మృత్తిక ఎంత లోతు అని చెప్పుకున్నాం, ఎంత దాని యొక్క డెప్త్ లోతు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. 75 సెంటీమీటర్ల నుండి 90 సెంటీమీటర్ల లోతు కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 90 సెంటీమీటర్లు లోతు కలిగిన మృత్తికలు 75 కాకుండా ఏమని చెప్పుకున్నాం మనం లోతులో 75 to 90 అని చెప్పుకున్నాం. సాధారణంగా ఇంత లోతు కలిగి ఉంటాయి. అయితే 90 లేదా అంతకన్నా ఎక్కువ లోతు కలిగిన మృత్తికలు పరిపక్వమైన మృత్తికలు మరియు అధిక క్వాలిటీ అధిక సారవంతమైన మృత్తికలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మృత్తిక లోతు మృత్తిక ధర్మంగా చెప్పుకోవచ్చు. దాని యొక్క ధర్మమే మృత్తికా లోతు. ఆ తర్వాత మనం చూసినట్టయితే పారగమ్యత, మృత్తిక యొక్క పారగమ్యత అనేదాన్ని మనం చూసినట్టయితే పారగమ్యత అంటే ఏంటి? మృత్తిక అంటే నేల తనలో నుండి నీటిని ప్రవహింప చేసుకునే స్వభావాన్ని లేదా తనలో నీటిని ప్రవహించటానికి ఇచ్చే అవకాశాన్ని లేదా మృత్తిక నీటిని తనలో ప్రవహించుకోవడానికి ఇచ్చే అనుమతిని లేదా మృత్తిక తనలో నీటిని ప్రవహింప చేసుకునే స్వభావాన్ని వీటన్నిటిని వదిలిపెడితే జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పారగమ్యత అంటే ఏంటి? మృత్తిక నీటిని తనలో నుంచి ప్రవహింపజేసుకునే స్వభావాన్ని పారగమ్యత అంటారు. దీనికి రకరకాలు చెప్పచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా గమనించండి. పారగమ్యత, దీన్ని సాయిల్ పొరాసిటీ అంటారు. సాయిల్ పొరాసిటీ అంటారు, పారగమ్యత అంటారు. దీన్ని బట్టి చెప్పండి ఏ నేలకి ఇది మీరు తెలుసుకుంటేనే వాడు అడిగే ఏ క్వశ్చన్ అయినా మీరు సమాధానం చెప్పచ్చు. అసలు పొరాసిటీ అంటే ఏంటని తెలుసుకుంటే దాన్ని బట్టి క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాడు. ఈ క్రింది నేలల్లో ఏ నేలకి నీటిని అధికంగా నిలుపుకునే సామర్థ్యం ఉంది? నీళ్ళని తనలో లేదా జలాన్ని తనలో నిలుపుకునే స్వభావం ఈ క్రింది నేలల్లో దేనికి ఉన్నది అని అడుగుతాడు. లేదా అత్యధిక పారగమ్యత కలిగిన నేలలు క్రింది వాటిలో ఏది అంటారు? అత్యధిక పారగమ్యత కలిగిన నేల అంటే తనలో నుంచి నీటిని చాలా వేగంగా కిందకి పోనిచ్చే నేల. అంటే ఏమవుతుంది? అది ఏమవుతుందో చెప్పాలి. మరి శాండీ సాయిల్స్ అన్నాం, అంటే ఇసుక నేలల మీద పోయటంతో ఎందుకని అవి ఎక్కువ ఇదిగో ఇంత పెద్దగా ఉంటాయి కాబట్టి వీటి మధ్య గ్యాపులు కూడా అంతే పెద్దగా ఉంటాయి. ఆ గ్యాపుల్లో నుంచి నీళ్లు చాలా వేగంగా కింద పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అంటే దీని యొక్క పొరాసిటీ దేని పొరాసిటీ ఎక్కువ? శాండీ సాయిల్స్ అంటే ఇసుక నేలల యొక్క పొరాసిటీ చాలా ఎక్కువగా ఉంది. మరి పొరాసిటీ కింది నేలల్లో దేనికి తక్కువగా ఉంది అని అడిగితే బ్లాక్ కాటన్ సాయిల్స్కి, నల్లరేగడి నేలలకి ఈ పొరాసిటీ తక్కువగా ఉంది. ఎందుకని? నల్లరేగడి నేలల్లో శాండ్ కన్నా కూడా సిల్టు, క్లే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి డస్ట్గా ఉండి ఒక పార్టికల్ మధ్య ఖాళీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి మనం ఊర్లలో చూస్తాం, బురద నేలల్లో జస్ట్ కొద్దిగా వాన పడ్డా కూడా చాలా రోజులు అది ఎండిపోదు. ఎందుకని?
నీరు ఆవిరి కాదు, నీరు కిందకి వెళ్ళదు, అది పట్టి ఉంచుకుంటుంది. మరి ఆ స్వభావాన్ని ఏమంటారో, పొరాసిటీ తక్కువ ఉంది, కిందకు పోనించే స్వభావం తక్కువ ఉంది. ఈ విషయాలు మీరు గమనించాలి. ఆ తర్వాత చూసినట్టయితే పారగమ్యత మనకి అయిపోయింది. మరి ఇక్కడ ఇంకొక చిన్న విషయం, పారగమ్యత అనే విషయంలో ఇంకొక చిన్న విషయం. పారగమ్యతలో పొరాసిటీ అంటే ఏంటి? పొరాసిటీ అనేది పారగమ్యత అన్నాం. మరి పోర్ స్పేస్ అంటే ఏంటి? రెండు అణువుల మధ్య, ఇక్కడ చూడండి ఒకసారి, రెండు అణువుల మధ్య ఉన్న ఈ ఖాళీ ప్రాంతాన్ని పోర్ స్పేస్ అంటారు. రెండు అణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రాంతాన్ని పోర్ స్పేస్ అంటారు. మరి పోర్ స్పేస్ అనేది ఏ సాయిల్స్లో, ఏ నేలల్లో ఎక్కువగా ఉంటుంది అని క్వశ్చన్ వచ్చింది. మరి ఏ సాయిల్స్లో ఉంటుంది? శాండీ సాయిల్స్లో పోర్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి పోర్ స్పేస్ అనేది ఏ నేలల్లో తక్కువగా ఉంటుంది, కింద ఏ నేలల్లో తక్కువగా ఉంటుంది అంటే, ఆ ఇచ్చిన నేలల్లో ఏటిలో అయితే క్లే ఎక్కువగా ఉంటుందో ఆ నేలల్లో పొరాసిటీ లేదా పోర్ స్పేస్ తక్కువగా ఉంటుంది. పోర్ స్పేస్ తక్కువగా ఉంటుంది. సో దీంతో మనకి పారగమ్యత అనే ఇది మనకు అయిపోయింది. తర్వాత మృత్తికావాలు. ఏంటి మృత్తికావాలంటే అని మనం చూసినట్టయితే, మృత్తికావాల్ని మనం చూసినట్టయితే మృత్తికలకి కొంత వాలు ఉంటుంది. నేలల యొక్క వాలు మనం ఎక్కడైనా చూడొచ్చు. కొండలకు ఏ విధంగా ఉంటుంది వాలు? కొండలు ఏ విధంగా వాలు కలిగి ఉంటాయి? నిట్ర వాళ్ళు కలిగి ఉంటాయి. అదే మైదాన ప్రాంతాలు సాధారణ వాలు, జెంటిల్ స్లోప్ కలిగి ఉంటాయి. అదే పీఠభూములు చూస్తే మధ్యస్థ వాలు కలిగి ఉంటాయి. మధ్యస్థ వాలు కలిగి ఉంటాయి. చూడండి ఇక్కడ ఇవి కొండ ప్రాంతాలు. ఏ వాళ్ళు కలిగి ఉంటాయి? కొండ ప్రాంతాలన్నీ కూడా ఇది స్లోప్, నిట్ర వాళ్ళని కలిగి ఉంటాయి. మరి ఇదంతా మైదాన ప్రాంతం. మైదాన ప్రాంతం ఏ వాళ్ళు కలిగి ఉంది చూసినట్టయితే జెంటిల్ స్లోప్ను కలిగి ఉంది, సాధారణ వాళ్ళు కలిగి ఉంది. మరి ఇక్కడ వీటిని ఏమంటారు? పీఠభూమి ప్రాంతాలు. ఈ పీఠభూమి ప్రాంతాలు దేని కలిగి ఉన్నాయి? ఏ వాళ్ళు కలిగి ఉన్నాయి? మధ్యస్థ వాళ్ళని కలిగి ఉన్నాయి. ఏ వాళ్ళని కలిగి ఉన్నాయి? ఇవి మధ్యస్థ వాళ్ళని కలిగి ఉన్నాయి. మరి వీటిని కానీ మనం చూసినట్టయితే ఇవి మధ్యస్థ వాళ్ళని కలిగి ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేలల్లో వాలు, ఒక మృత్తికను మనం తీసుకున్నట్టయితే వాలు 5% ఉంటే సాధారణ వాలని, 5% వాలు కలిగి ఉంటే, ఏదైనా మీరు ఒక భూస్వరూపాన్ని తీసుకుంటే ఆ భూస్వరూపంలో 5% వాలు కలిగి ఉంటే దాన్ని సాధారణ వాలని, 5% నుండి 10% వరకు వాలు కలిగి ఉంటే దానిని మధ్యస్థ వాలని, 10% కన్నా ఎక్కువ వాలు కలిగి ఉంటే దానిని నిట్రవాలు అంటారు. ఇది మృత్తికా ధర్మం. వాలు కలిగి ఉండడం మృత్తికా ధర్మం. అయితే దీన్ని బట్టి చూస్తే మనకి నిట్రవాలుల్లో మృత్తికలు సరిగా ఏర్పడతాయా? సపోజ్ ఇక్కడ ఏర్పడతా ఉన్నాయి మృత్తికలు, వర్షపాతం వచ్చింది. మరి వర్షపాతం వచ్చినప్పుడు ఈ ఏదైతే వర్షం ఉందో ఆ వర్షం ఈ ఏర్పడిన నేలని కొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. మరి మృత్తికలు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయా? మృత్తిక ఏర్పడాలంటే ఏమని చెప్పాను నేను? ఒకే ప్రాంతంలో 5,000 నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉంటే కనుక ఒక మృత్తిక ఏర్పడదు. మరి వర్షం వచ్చినప్పుడల్లా, సంవత్సరానికి వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏర్పడే మృత్తికలు అది పూర్తిగా ఏర్పడకముందే కొట్టుకొని పోతుంది. కాబట్టి ఈ నిట్రవాళ్ళలో మృత్తికలు, సరైన మృత్తికలు ఏర్పడవు. మరి ఇక్కడ ఈ మధ్యస్థ వాళ్ళల్లో, ఈ సాధారణ వాళ్ళల్లో, ముఖ్యంగా సాధారణ వాళ్ళల్లో మనకి మంచిగా క్వాలిటీ కలిగిన, మంచి పరిపక్వత కలిగిన, క్వాలిటీ కలిగిన మృత్తికలు ఏర్పడటానికి అవకాశం ఉంది.
ఇది వారి యొక్క స్వభావంగా మనం చెప్పవచ్చు. సో ఈరోజు మనము హైదరాబాద్ రాజ్యంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు అంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఈ టాపిక్ను చర్చిద్దాం. మనకి హైదరాబాద్ రాజ్యంలో 20వ శతాబ్దంలో అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. అలాంటి ఉద్యమాలలో మనది ఆది హిందూ ఉద్యమం అనేది ఒక ప్రధానమైన ఉద్యమం. ఈ ఆది హిందూ ఉద్యమం అనేది అస్పృశ్యతకు అంటరాని తనానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ అస్పృశ్యత ఆది హిందూ ఉద్యమానికి భాగ్యారెడ్డి వర్మ సంఘ సంస్కర్త నాయకత్వం వహించడం జరిగింది. ఆయనే భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాజ్యంలో జరిగిన దళిత ఉద్యమాలకు ఈ పునాది వేసిన వ్యక్తి. తర్వాత అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఆయన ఈ ఉద్యమం సాగింది. ఇది 1906 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ అస్పృశ్యత నిర్మూలన ఉద్యమాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అంటే ఈ దేశంలో అంటరాని వారు మూలవాసులని భావించి ఆయన వీరికి ఆది హిందువులని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ న్యాయ పంచాయతీలు అనే దాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క దళితులకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో దళితుల సమస్యలను పరిష్కరించడానికి న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేశాడు. అవి ప్రభుత్వ న్యాయస్థానాల వలె పనిచేసేవి. తర్వాత హరిజనుల సమస్యల పరిష్కారం కోసము ఆయన ఒక పత్రిక కూడా నడిపిండు. ఆ పత్రిక పేరు హైదరాబాద్ అనే తెలుగు పత్రిక కూడా ఆయన నడపడం జరిగింది. సో భాగ్యారెడ్డి వర్మ ఈ యొక్క 1906 సంవత్సరంలో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. తర్వాత ఈ సంస్థ సభ్యులు మరి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటంటే, ఈ సంస్థ సభ్యులు అస్పృశ్యత నిర్మూలన లక్ష్యంగా హరికథలు, భజనలు మొదలైన వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడం జరిగింది. తర్వాత అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ క్రీస్తకం 1911 సంవత్సరంలో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ 1915 సంవత్సరంలో స్వస్తిక్ దళ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ సభ్యులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దీనిలో ప్రధానంగా మనకు బాలక్ కుముద్, తర్వాత ధర్మవీర్, తర్వాత వామన్ నాయక్ అనే వారు సభ్యులుగా ఉండేవారు. తర్వాత అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ వాలంటీర్ కోర్ అనే దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ దళంలో 35 మంది వాలంటీర్లు లేదా స్వచ్ఛంద సేవకులు ఉంటారు. వీరు కలరా అతిసార వ్యాధుల వంటివి వచ్చినప్పుడు ప్రజలకు సహాయం చేసేవారు. అతివృష్టి అనావృష్టి కలిగినప్పుడు ముఖ్యంగా మూసీ నదికి మాటికి వరదలు వచ్చేవి. ఆ వరదల సమయంలో అనేక మంది చనిపోవడం, అనేక మంది ప్రజలు నిరాశ్రయులు కావడం జరిగేది. ఆ సందర్భాల్లో ఈ స్వచ్ఛంద సేవా దళము వీరందరికీ కూడా ప్రజలకు సేవ చేస్తూ వచ్చేది. అదేవిధంగా మనకు భాగ్యారెడ్డి వర్మ క్రీస్తకం 1914 సంవత్సరంలో హైదరాబాద్లోని హనుమాన్ టెక్డీలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత 1915 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ సంఘ సంస్కార నాట్య మండలి అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ సాంఘిక దురాచారాలపై యొక్క
మూడు మూడు నాటకాలను ప్రదర్శించేది. దీనిలో ప్రధానమైన నాటకము సత్య హరిశ్చంద్ర. తర్వాత భాగ్యారెడ్డి వర్మ 1915 సంవత్సరంలో దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా భాగ్యారెడ్డి వర్మ 1916 సంవత్సరంలో విశ్వ గృహ పరిచారిక సమ్మేళనం అనే సంస్థను స్థాపించాడు. అది ఈ సంస్థ ముఖ్య లక్ష్యం ఏంటంటే పనివారి సమస్యల గురించి ఇది పనిచేసేది. భాగ్యారెడ్డి వర్మ దేవదాసి నిర్మూలన సంఘాన్ని స్థాపించి దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. తర్వాత ఈయన కృషి వల్లనే ఈ 1934 సంవత్సరంలో హైదరాబాద్ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క దేవదాసి వ్యవస్థను నిషేధిస్తూ చట్టం చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ కాలంలో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్య అనే సంస్థను కూడా స్థాపించాడు. ఈ విధంగా మనకు ఆది హిందూ సామాజిక సేవా సమాఖ్యను భాగ్యారెడ్డి వర్మ 1921 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ నగరంలో అనేక ఆది హిందూ మహాసభలు కూడా జరిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన ఈ యొక్క 1921 సంవత్సరం నుండి 1924 సంవత్సరాల మధ్య ఈ ఆది హిందూ సభలు జరిగాయి. తర్వాత మొట్టమొదటి ఆది హిందూ సభ 1921 సంవత్సరంలో హైదరాబాద్లో బెల్గాం నివాసి అయిన పాపన్న అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా రెండవ మహాసభ 1922 సంవత్సరంలో రెండవ మహాసభ వామన్ నాయక్ అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా మూడవ మహాసభ 1923 సంవత్సరంలో కేశవరావు కొరాక్కర్ అధ్యక్షతన జరిగింది. అదేవిధంగా నాలుగవ ఆది హిందూ మహాసభ 1924 సంవత్సరంలో రాజా ధన్రాజ్ గిరిజీ అధ్యక్షతన జరిగింది. ఈ విధంగా 1931 సంవత్సరం నవంబర్ 7వ తేదీన సికింద్రాబాద్లోని బొల్లారంలో భాగ్యారెడ్డి వర్మ అధ్యక్షతన నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సు జరిగింది. 1936 సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ భాగ్యనగర్ అనే పత్రికను ప్రారంభించడం జరిగింది. ఇది ఆది హిందూ అనే పత్రికగా పేరు మార్చుకొని ఒక మాసపత్రికగా నడిచింది. తర్వాత భాగ్యారెడ్డి వర్మ తర్వాత మరొక ముఖ్య నాయకుడు, హైదరాబాద్లో మరొక ముఖ్య నాయకుడు బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావు యొక్క ప్రముఖ దళిత ఉద్యమ నేత. ఈయన 1922 సంవత్సరంలో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా వెంకట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అని అంటారు. వెంకట్రావుకు హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందాడు. తర్వాత వెంకట్రావు బిఎస్ వెంకట్రావు దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా 1937 సంవత్సరంలో అరుంధతీయులలో చైతన్యం కోసం జాంబవర్ణ సేవా సమితి హైదరాబాద్ నగరంలో ఏర్పడింది. ఇది మనకు దళిత ఉద్యమాల గురించిన ముఖ్యాంశాలు. దళిత ఉద్యమాల గురించిన మనకు ముఖ్యాంశాల్లో మనకు భాగ్యారెడ్డి వర్మ గురించి మనకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హైదరాబాదు దళిత ఉద్యమ నాయకుడు ఎవరని కానీ, లేదా జగన్ మిత్రమండలి ఎప్పుడు ఏర్పడిందని కానీ, ఇప్పుడు నేను ఇచ్చిన సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయని కానీ, ఆది హిందూ మహాసభలు ఎప్పుడు జరిగాయని కానీ, ఈ విధంగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించగలరు. తర్వాత మనకు ఈ కాలంలో ఈ యొక్క దళిత ఉద్యమాల తర్వాత మరొక ముఖ్య అంశం ఏంటంటే వివిధ కులాల చైతన్యం జరిగింది. వివిధ కుల సంఘాలు ఏర్పడ్డాయి. వివిధ కులాల్లో నిజాం రాజ్యంలో వివిధ కులాలలో చైతన్యం వచ్చింది. ఈ విధంగా వివిధ కులాల్లో చైతన్యం ఎప్పుడెప్పుడు ఏ కులంలో ఎప్పుడు చైతన్యం వచ్చిందనే విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. మనం మొట్టమొదటిగా పద్మశాలి సంఘం 1929 సంవత్సరంలో హైదరాబాదులో అఖిల భారత పద్మశాలి సభ జరిగింది. ఆ సందర్భంలో పద్మశాలి సంఘం ఏర్పడింది. తర్వాత దీనికి మాటేటి పాపయ్య అనే నాయకుడు ప్రభుత్వం విధించిన మొహతర్వా అంటే మొగ్గం పన్నును వ్యతిరేకిస్తూ ఆయన ఒక గ్రంథ రచన చేయడం జరిగింది. అంటే మొహతర్వా పేరునే ఆయన గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ పుస్తకం పద్మశాలిలో చైతన్యాన్ని కలిగించింది. అదేవిధంగా రెడ్డి హాస్టల్ ఏర్పాటు. రెడ్డి హాస్టల్ను 1918 సంవత్సరంలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్ కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ కొండా వెంకటరంగారెడ్డి మొదలైన వారి చొరవతో స్థాపించడం జరిగింది. అంటే రెడ్డి హాస్టల్లో కులమత భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది. యాదవ సంఘం 1920 నాటికే యాదవ సంఘం హైదరాబాద్లో ఏర్పడింది. దీనిని సంఘం సీతారామయ్య యాదవ్ నిర్వహించాడు.
తర్వాత ముదిరాజ్ సంఘం 1922 సంవత్సరంలో జి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పడింది. అదేవిధంగా గౌడ సంఘం 1925లో చిరాగు వీరన్న గౌడ కులస్తుల కోసం ఆయన హాస్టళ్లను ఏర్పాటు చేయడం లేదా వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నాయి బ్రాహ్మణ సంఘం 1931లో హైదరాబాద్లో నాయి బ్రాహ్మణ సభ ఏర్పడింది. దీనికి కార్యదర్శి జనపాల రఘురాం. సో మనకు నెక్స్ట్ వచ్చేసి విశ్వబ్రాహ్మణ సంఘం 1932 సంవత్సరంలో కొల్లాపూర్లో విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు మున్నూరు కాపు సంఘానికి సంబంధించి 1935 సంవత్సరంలో నిజాం రాష్ట్రాంధ్ర మున్నూరు కాపు మహాసభ జరిగింది. దీనికి మనకు బొజ్జ నరసింహులు మున్నూరు కాపు కులాభ్యుదయము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు కులకర్ణి సంఘాన్ని ఏర్పాటు చేసిన వాడు గంగరాజు రఘునాథరావు. తర్వాత వైశ్య యువజన సంఘం మొదలైన సంస్థ 1935 సంవత్సరంలో కేసీ గుప్తా అనే అతను వైశ్య యువజన సంఘాన్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆయన వైశ్యుల కొరకు హాస్టల్ను నెలకొల్పాడు. అదేవిధంగా మనకు సుతారి సంఘాన్ని సుతారి సంఘం 1946 సంవత్సరంలో సూర్యాపేటలో సుతారి సంఘం ఏర్పడింది. అదేవిధంగా కత్రీ సంఘం 1945లో అఖిల భారత కత్రీ మహాసభ జరిగింది. ఈ యొక్క రామకృష్ణానంద కత్రీ అనే అతను వారి కత్రీ జాతి చరిత్రను వెలువరించడం జరిగింది. ఇవన్నీ కూడా కుల సంఘాలు హైదరాబాద్ రాజ్యంలో నిజాం కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాళ్ళలో ఈ విధంగా కుల సంఘాలు ఏర్పడడం వల్ల ఈ భిన్న కులాల్లో చైతన్యం వచ్చి వారి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి కుల సంఘాలతో పాటు స్త్రీల సంఘాలు సంస్థలు కూడా హైదరాబాద్ రాజ్యంలో చాలా ఉన్నాయి. అనేక మంది స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో స్త్రీలు రాణించారు. మనం హైదరాబాద్లో మరి స్త్రీల సంఘాలు సంస్థల విషయానికి వస్తే హైదరాబాద్లో మొట్టమొదటి స్త్రీ సంఘము భారత మహిళా సంఘము. ఇది 1907 సంవత్సరంలో స్థాపించబడింది. అదేవిధంగా 1917 సంవత్సరంలో వీర రాఘవమ్మ, నడింపల్లి సుందరమ్మ అనే మహిళలు ఆంధ్ర సోదరి సమాజం అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సంస్కరణలు వారు చేయడం జరిగింది. స్త్రీల కోసం వివిధ సంస్కరణలు చేశారు. అదేవిధంగా మనకు ది విమెన్స్ అసోసియేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ అనే సంస్థ 1922 సంవత్సరంలో మార్గరెట్ ఇన్ కజిన్స్ అనే యూరోపియన్ లేడీ ప్రోత్సాహంతో ఈ సంస్థ ఏర్పడి ఇది అనేక సెమినార్లను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు 1925 సంవత్సరంలో నడింపల్లి సుందరమ్మ, పండిత వీరరాఘవమ్మ, అదేవిధంగా లోకనంది జానకమ్మ, తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళా మనులందరూ కలిసి హైదరాబాద్లో ఆంధ్ర సోదరి సమాజం అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాజం సావిత్రి అనే పత్రికను కూడా నడిపింది. ఈ పత్రిక స్త్రీల అభ్యున్నతి కొరకు పాటుపడింది. తర్వాత 1930 సంవత్సరంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ జరిగిందని మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా 1930 సంవత్సరంలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ అనే ప్రత్యేక సంస్థ ఏర్పడింది. ఈ ఆంధ్ర మహిళా సభ మొట్టమొదటి సమావేశము జోగిపేటలోనే ఆంధ్ర మహాసభ పక్కనే జరిగింది. మరి ఈ ఆంధ్ర మహిళా సభకు ఈ నాయకత్వం వహించిన వారు నడింపల్లి సుందరమ్మ. ఆంధ్ర మహిళా సభ మనకు గతంలో ఆంధ్ర మహాసభ గురించి మనం చెప్పుకున్నాం. క్రీస్తకం 1930 సంవత్సరంలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. అదే సందర్భంలో ఆంధ్ర మహిళా సభ కూడా దాని పక్కనే జరిగింది. అది మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభ. ఈ మొట్టమొదటి ఆంధ్ర మహిళా సభతో పాటు ఆంధ్ర మహాసభ జరుగుతున్న ప్రతిసారి మొత్తం 13 ఆంధ్ర మహిళా సభలు కూడా జరిగాయి. ఈ ఆంధ్ర మహిళా సభల్లో స్త్రీల అభివృద్ధి గురించిన అంశాలు అనేకం కూడా చర్చించడం జరిగింది. తర్వాత మనకు అదేవిధంగా ఆంధ్ర యువతి మండలి అనే సంస్థ 1935 సంవత్సరంలో హైదరాబాద్లో స్థాపించబడింది. దీనిని ఎల్లాప్రగడ సీతాకుమారి, తర్వాత ఇల్లందల సరస్వతి దేవి స్థాపించడం జరిగింది. తర్వాత సుమిత్రాదేవి, తర్వాత ఈశ్వరీబాయ్, తర్వాత టిఎస్ సదాలక్ష్మి, సంగం లక్ష్మీబాయ్ మొదలైన వారు
వివిధ రూపాల్లో సంఘ సంస్కరణల కొరకు వీరు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సరోజిని నాయుడు, పద్మజా నాయుడు, సుగ్రా, హుమాయూన్ మిర్జా, తర్వాత శాంతాబాయి కిర్లోస్కర్, తర్వాత మొదలైన వాళ్ళు కూడా మహిళలంతా కూడా స్త్రీల ఉద్యమాలపైన స్త్రీ ఉద్యమాలను నడిపిన ఈ యొక్క గొప్ప మహిళలు. తెలంగాణలో గిరిజన పోరాటాలు అనే అంశాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ యొక్క తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా తెలంగాణలో గిరిజన పోరాటాలు అనే అంశం ఇప్పుడు చెప్పబడుతుంది. ఈ యొక్క తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. మరి ఈ గిరిజన పోరాటాలు, తెలంగాణలోని గిరిజన పోరాటాలు ఈ యొక్క హైదరాబాదు నిజాములకు, తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. మరి ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో జరిగిన గిరిజన పోరాటాల్లో ఈ యొక్క ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు. మరి ఈ గిరిజన పోరాటాలు ఎందుకు జరిగాయి, దీనికి గల కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మరి ఖమ్మం జిల్లాలలో ఎక్కువగా గిరిజనులు నివసించేవారు. తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. ఇవి ముఖ్యంగా గిరిజనుల స్వపరిపాలనకు, తర్వాత వారి జీవన విధానాలకు, అస్తిత్వానికి ఆటంకాలు కల్పించిన బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగాయి. మరి గిరిజనుల జీవన విధానంలో బయటి ప్రజల యొక్క, అధికారుల యొక్క అనవసర ప్రమేయము, తర్వాత ఆధిపత్యాన్ని గిరిజనులు వ్యతిరేకించేవారు. అదేవిధంగా పరిసర ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై తమ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఎవరు అడ్డు వచ్చినా వీరు వ్యతిరేకించడం జరిగింది. మనం హైదరాబాద్ రాజ్యం తీసుకుంటే, హైదరాబాద్ రాజ్యాన్ని క్రీస్తకం 1724 సంవత్సరంలో నిజాం ఉల్ ముల్క్ స్థాపించడం జరిగింది. మరి నిజాం ఉల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా చేసుకొని ఈ యొక్క రాజ్యాన్ని పాలించాడు. మరి నిజాం ఉల్ ముల్క్ కాలంలో ఆయనే గిరిజనుల వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోలేదు. మరి ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ ఈ యొక్క తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చడం జరిగింది. ఈ విధంగా నిజాం అలీ ఖాన్ కాలంలో మరి ఒక బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం జరిగింది, అదే సైన్య సహకార ఒప్పందం. ఈ విధంగా 1800 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన ఈ యొక్క బ్రిటిష్ వారికి ఈ నిజాం సామంతుడు కావడం జరిగింది. ఆ సందర్భంలో మరి బ్రిటిష్ వారు ఈ యొక్క గిరిజనుల వ్యవహారాల్లో తలదూర్చడం ప్రారంభించారు. గిరిజనుల చేత వెట్టి చాకిరి చేయించుకోవడం, తర్వాత గిరిజన భూములను ఆక్రమించుకోవడము, తర్వాత వారి దగ్గర నుంచి భూమి శిస్తు వసూలు చేసుకోవడం మొదలైన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బ్రిటిష్ వారు అడవుల నుంచి ముడి సరుకులను తెచ్చుకునేవారు. ఈ విధంగా మరి సాలార్జంగ్ యొక్క హైదరాబాద్ రాజ్యంలో సాలార్జంగ్ అనే ప్రధానమంత్రి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సంస్కరణలు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా అనేక మంది అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. ఆ విధంగా వివిధ పన్ను అధికారులు అడవుల్లో ప్రవేశించి గిరిజనులపైన డామినేట్ చేయడం ప్రారంభించారు. దాంతోనే ప్రభుత్వం వారి జీవన విధానంలో వారి యొక్క ప్రభుత్వం యొక్క జోక్యము, తర్వాత బ్రిటిష్ వారి జోక్యం వల్ల ఈ యొక్క గిరిజన పోరాటాలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. తర్వాత మనం గిరిజన పోరాటంలో మనం ప్రధానంగా తీసుకుంటే ఇద్దరు వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, గిరిజన పోరాటాలు చేసిన వ్యక్తులు. వారిలో మొట్టమొదటి వారు రాంజీ గోండ్, రెండవ వ్యక్తి కొమరం భీం. తర్వాత మనకు రాంజీ గోండ్ యొక్క తిరుగుబాటు, ఆయన యొక్క ఉద్యమం, ఆయన తిరుగుబాటు గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. 1857 సంవత్సరంలో ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగిన కాలంలోనే మధ్య భారతదేశంలోని గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలో రాంజీ గోండ్ ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప రోహిల్లా తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు దేశంలోనే ఆదివాసీ తొలి చారిత్రక పోరాటంగా నిలిచింది ఈ తిరుగుబాటు. మరి ఈ బ్రిటిష్ వారి పరిపాలనలో తర్వాత గిరిజనులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. మరి గోండులకు ఒక రాజ్యం ఉండేది. బ్రిటిష్ వారు రాకముందు గోండులకు ఒక రాజ్యం ఉండేది. బ్రిటిష్ వారు ఈ విధంగా రావడంతోనే ఈ యొక్క గోండు రాజ్యాన్ని నాశనం చేశారు. వారి అస్తిత్వాన్ని దెబ్బతీశారు. వారిని తీవ్రంగా అవమానించారు. మరి దీనిలో భాగంగా ఈ యొక్క బ్రిటిష్ వారు గిరిజనులను పీడించి తర్వాత విపరీతమైన పన్నులను వారి దగ్గర నుంచి వసూలు చేయడము, తర్వాత వారి చేత వెట్టి చాకిరి చేయించుకోవడం మొదలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరితో వెట్టి చాకిరి చేయించుకునే
కార్యక్రమం చేపట్టేటప్పటికీ గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క గోండులు పోరాటం చేయడం జరిగింది. గోండు గిరిజనులు పోరాటం చేయడం జరిగింది. మరి ఈ గోండు గిరిజనులు పోరాటానికి నాయకత్వం వహించిన వాడు రాంజీ గోండు, మార్చికొల్లా రాంజీ గోండు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ దగ్గర ఉన్న జనగాంను కేంద్రంగా చేసుకుని 1836 సంవత్సరం నుంచి 1860 సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. ఉత్తర భారతదేశ సిపాయిల తిరుగుబాటు నాయకుడైన తాంతియా తోపే అనుచరులైన రోహిల్లాలు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీరికి రాంజీ గోండు యొక్క సహాయం లభించింది. ఈ విధంగా రోహిల్లాలు తర్వాత గోండులు ఇద్దరు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి రోహిల్లాలకు గోండులకు ఇద్దరు కలిసి 500 మంది సభ్యులు ఉండేవారు. 500 మంది యొక్క మంది మార్బలం ఉండేవారు. మరి రోహిల్లాలకు నాయకుడు హాజీ, గోండులకు నాయకుడు రాంజీ గోండు. తర్వాత ఈ విధంగా మరి బ్రిటిష్ సైన్యం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు ఎటు కదిలినా వీరిద్దరు కలిసి బ్రిటిష్ సైన్యాన్ని దెబ్బతీసేవారు. 1860లో నిర్మల్లో గోండులు మరియు రోహిల్లాలకు బ్రిటిష్ వారికి మధ్య ఈ యొక్క యుద్ధం జరిగింది. దీనిలో ఈ యొక్క రోహిల్లాల నాయకుడైన హాజీ మరణించాడు. అదేవిధంగా గోండులు చాలామంది మరణించారు. గోండు నాయకుడైన రాంజీ తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ యొక్క రాంజీ గోండును ఆయన అనుచరులను ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్న ఊడల మర్రి చెట్టుకు 1860 సంవత్సరం ఏప్రిల్ 9న ఉరిదీశారు. అంటే ఆయనను, రాంజీ గోండును, ఆయన అనుచరులను అందరినీ ఆ ఊడల మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది. ఈ విధంగా ఆ మర్రి చెట్టుకు ఉరిదీయడం వల్ల ఈ మర్రి చెట్టుకు 1000 ఉరిల మర్రి అని లేదా ఉరుల మర్రిగా పేరుగాంచింది. ఇది రాంజీ గోండుకు సంబంధించింది. రాంజీ గోండు అనే నాయకుడు 1857 సిపాయిల తిరుగుబాటు ప్రాంతంలో ఆయన గొప్ప ఉద్యమాన్ని నిర్వహించాడు అనేది ప్రధాన అంశంగా మనకు వస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక గిరిజన నాయకుడు ఎవరంటే కొమరం భీం. 1901 సంవత్సరం నుంచి 1940 సంవత్సరాల మధ్య ఉన్నాడు. ఈ కొమరం భీం 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంఖ్యపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన ఈ యొక్క మన కొమరం భీం గోండు ఆదివాసుల కుటుంబంలో జన్మించాడు. అదేవిధంగా కొమరం భీం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో ఉన్న జోడేఘాట్ దగ్గర ఉన్న 12 గ్రామాల గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు ఆయన అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. తర్వాత కొమరం భీం యొక్క ఒక నినాదం ఉండేది కొమరం భీముకు. అదేంటంటే జల్ జంగల్ జమీన్. మరి దీని అర్థం ఏంటంటే అడవుల్లోని వనరులపై పూర్తి అధికారము అడవి బిడ్డలదే అని. అదేవిధంగా మరి అడవిలో గిరిజన ప్రజల యొక్క హక్కుల కోసం కొమరం భీం పోరాటం చేశాడు. ఆయన ఏమన్నాడంటే మా గూడెంలో మా రాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాటి నిజాం ప్రభు ఈ యొక్క పశువుల కాపర్లపైన ఒక సుంకాన్ని విధించడం జరిగింది. మరి అడవులలో ఉన్న పశువుల కాపర్లపైన సుంకాన్ని విధించినప్పుడు ఈ యొక్క కొమరం భీం ఈ సుంకానికి వ్యతిరేకంగా ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టాడు. ఈ పోరాటంలో గిరిజనులందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఆయన పోరాటం నడిపించిన ఘనత కొమరం భీంకే దక్కుతుంది. సో మన కొమరం భీం 1928 సంవత్సరం నుంచి 1940 సంవత్సరం మధ్య ఈ యొక్క హైదరాబాద్ నిజాం నవాబుకు ఒక సింహస్వప్నం లాగా ఆయన మారడం జరిగింది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలోనే చాలా బ్రహ్మాండమైన పోరాటాన్ని చేయడం జరిగింది. మరి కుర్దు పటేల్ అనే ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం పోలీసులు మరియు సైన్యము ఈ యొక్క కొమరం భీం స్థావరాన్ని ముట్టడించడం జరిగింది. మరి ఈ విధంగా కొమరం భీము పక్షానికి తర్వాత ఈ యొక్క నిజాం పోలీసులు తర్వాత సైన్యానికి ఇరుపక్షాలకు మధ్య బాబీ గరీ కొండల్లో జరిగిన గొప్ప యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో కొమరం భీం 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ యొక్క ఆదివాసీలు పవిత్రంగా భావించే
ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున వీరమరణం పొందడం జరిగింది. ఈ విధంగా కొమరం భీం మరి గిరిజన హక్కుల కోసం గొప్ప పోరాటం చేసి ఆయన వీరమరణం చెందడం జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా మరి గిరిజనులు ఈ విధంగా పోరాటాలు చేస్తున్నారు, కొమరం భీము పోరాటాలు చేస్తున్నారు. వీళ్ళ పోరాటాలకు గల కారణం ఏంది, ఈ పోరాటాలు ఎందుకు చేస్తున్నారు అని మొదలైన అంశాలను పైన ఈ యొక్క నిజాం ప్రభుత్వము అధ్యయనం చేయడానికి హైమన్ డార్ప్ అనే ఒక మానవ శాస్త్రవేత్తను నియమించింది. ఈ విధంగా ఈ యొక్క గిరిజనుల పోరాటానికి గల కారణం ఏంటి, తర్వాత ఎందుకు పోరాటం చేస్తున్నారు, వారి సమస్యలు ఏంది, వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికై మాకు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమన్ డార్ప్ను నియమించడం జరిగింది. ఈ విధంగా హైమన్ డార్ప్ 1941 సంవత్సరం నుంచి 1943 సంవత్సరాల మధ్య ఈ యొక్క గోండు గ్రామమైన మార్లవాయి అనే గ్రామంలో గడిపి వాళ్ళ సమస్యల గురించి ఆయన అధ్యయనం చేయడం జరిగింది. విస్తృతంగా అధ్యయనం చేసి ఆయన తన నివేదికను నిజాం ప్రభుత్వానికి ఈ యొక్క సమర్పించడం జరిగింది. మరి ఈ రిపోర్ట్లో ఏం చెప్పాడంటే గిరిజనుల యొక్క సమస్యలు ఏందనే విషయం ఏం చెప్పాడంటే ఆయన గిరిజనులకు విద్య లేకపోవడం ఒక కారణం, తర్వాత వారికి భూమి లేకపోవడం, వాళ్ళ భూముల పరాయీకరణ అంటే వాళ్ళ భూములను గిరిజనేతరులు వచ్చి ఆక్రమించుకోవడం, అంటే నాగరికులు ఎవరో మైదాన ప్రాంతాల నుంచి వచ్చి వారి భూములను ఆక్రమించుకొని వారికి భూములు లేకుండా చేస్తున్నారు. వారు పోడు వ్యవసాయం చేస్తారు, ఒక దగ్గర వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరం చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకో దగ్గరికి పోతారు. ఈ లోప ఇక్కడ చేసిన భూమిని ఇంకో దగ్గరికి వాళ్ళు పోయి అక్కడ చేస్తున్నంతలోనే ఈ యొక్క నాగరికులు ఎవరైతే మైదాన ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళు ఆ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఎవరైతే బయటి వ్యక్తుల యొక్క ప్రమేయం వలనే గిరిజన పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి గిరిజనులకు భూములు లేవు, వాళ్ళకి భూములు ఇవ్వాలి. అదేవిధంగా వారికి విద్య లేదు, వారి విద్య కొరకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకు మంచి వాళ్ళ యొక్క తిరుగుబాటు అనేది ఆగిపోతుందని చెప్పేసి హైమన్ డార్ప్ తెలియజేయడం జరిగింది. మరి నిజామీందులో భాగంగా అనేక గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేశాడు. ఈ గిరిజన పాఠశాలలో గిరిజన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకు భూములు కూడా పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ విధంగా హైమన్ డార్ప్ సమర్పించిన నివేదికలోని చాలా భాగాలను అప్పటి నిజాం ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ట్రైబల్ హైదరాబాద్ అనే పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. సో ఇది మనకి ఈ అంశం ఈ టాపిక్లో గిరిజన పోరాటంలో మనకు తీసుకుంటే ఈ యొక్క కొమరం భీం చాప్టర్ చాలా ఇంపార్టెంట్. కొమరం భీం యొక్క నినాదం ఏంటి, గతంలో మనకు గత పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అదేంటంటే జల్ జంగల్ జమీన్ అనే నినాదము ఎవరిదని అడగడం జరిగింది. ఈ విధంగా జల్ జంగల్ జమీన్ అనే నినాదము కొమరం భీందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క జోడేఘాట్ ఎవరి నివాస స్థలము, ఎవరు జన్మించారు అని అడగొచ్చు. జోడేఘాట్ అనేది కొమరం భీం యొక్క అక్కడ పోరాటం చేసిన ప్రాంతం జోడేఘాట్. తర్వాత అదేవిధంగా కొమరం భీం యొక్క చివరికి అంటే ఎప్పుడు చనిపోయారనే విషయాన్ని కూడా మనకు అడిగే అవకాశం ఉంది. 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఆయన బాబీజరి కొండల్లో జరిగిన పోరాటంలో మరణించడం జరిగింది. ఇది మన ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా గూడెంలో మా రాజ్యం అంటే మాకు స్వపరిపాలన కావాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి, ఎవరు పరిపాలించకూడదు మమ్మల్ని అని చెప్పేసి తన స్వపరిపాలన కొరకు ఆయన పోరాటం చేశాడు. 12 గ్రామాల్లోని గిరిజనులను ఆ యొక్క చైతన్యపరిచి వారిలో వాళ్ళను వాళ్ళే పరిపాలించడం కొరకు 12 గ్రామాల యొక్క స్వాతంత్రం కొరకు ఆయన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఆ విధంగా కొమరం భీం సంబంధించిన మరొక అంశం ఏంటంటే మా గూడెంలో మా రాజ్యం అనే నినాదం ఎవరిచ్చారని కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత మరి గిరిజన ఉద్యమాలపైన మరి మాటికి గిరిజన ఉద్యమాలు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏంటి అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదని కూడా అడిగే అవకాశం ఉంది. ఈ విధంగా నిజాం నియమించిన కమిటీ పేరు ఈ యొక్క హైమన్ డార్ప్ కమిటీ. హైమన్ డార్ప్ అనేవాడు గొప్ప మానవ శాస్త్రవేత్త. అదేవిధంగా మరి హైమన్ డార్ప్ ఈ యొక్క పరిశోధన ఫలితంగా వెలువరించబడ్డ పుస్తకం ఏంటంటే ది ట్రైబల్ హైదరాబాద్.
ఈ అంశాలన్నీ కూడా అభ్యర్థులు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మీకు ఇక్కడ వచ్చే క్వశ్చన్లు గిరిజన పోరాటాల ద్వారా వచ్చే ప్రశ్నలు మీకు అన్నిటికీ అన్నీ సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు. అదేవిధంగా మీరు ఈ యొక్క మన టీవీ ద్వారా వస్తున్న ప్రోగ్రామ్స్ను చక్కగా వినియోగించుకొని వీటిని మీరు చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వస్తాయి. మీరు గ్రూప్ 2 ఉద్యోగాలు అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా గ్రూప్ 2 ఉద్యోగాలు రావాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను.